పాపని మేడం వాయిస్ ఎక్కువ వచ్చింది మేడం. ఇంకా మా 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 పాప మంజుని ఇంకా అంగన్వాడీకి ఇచ్చుకోండి మేడం. 3 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి పడింది ఇప్పుడు. సరేనమ్మా, 3 ఏళ్ళు నిండిన తర్వాతనే 6 సంవత్సరాల వరకు మేము మా అంగన్వాడీలో చేర్పించుకుంటాము. ఇప్పుడు 3+ అయింది కాబట్టి మేము చేర్పించుకుంటాము. మీ కూతురు పేరేమ్మా? మంజుల మేడం. మంజుల. మీరు వయసు వచ్చేసి 3 సంవత్సరాలు ఉందమ్మా. మీరే రాసుకుంటారు కదా మేడం? డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నాయి. మేడం. మీ తల్లి పేరేమ్మా? పద్మావతి మేడం. మీ నాయన పేరు? శంకర్రెడ్డి మేడం. ఆధార్ కార్డులు ఉన్నాయి కదమ్మా? ఎమ్మెల్యే ఆధార్ కార్డులో డేట్ కరెక్ట్గా ఉండాలా. పుట్టిన డేట్ మా దగ్గర రాసుకుంటాము. మేము రాసుకుంటే దానికి ఆధార్ కార్డులో ఉండే డేట్ కరెక్ట్గా ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ మళ్ళీ మీకు జెరాక్స్ తెచ్చిచ్చింటారు కదా మేడం? అవునమ్మా, ఉంది, తెచ్చిచ్చినారు. సరే మేడం, రాసుకోండి. మేడం ఫ్రేమ్ ఇచ్చింది మేడం ఇది మేడం. థ్యాంక్ యూ కాల్ మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇది కావాలి నమస్తే. పిల్లలు రండి ఇక్కడ. మా స్కూల్కి ఈరోజు చేర్పించుకుంటాను. క్లాస్ మేడం. మంజుల మేడం. మంజుల. మీ అమ్మ పేరు? పద్మ మేడం. మీ నాన్న పేరు? శంకర్రెడ్డి మేడం. స్కూల్ బాగా వస్తావా? వస్తా మేడం. చిన్న పాప అయినా కూడా ఎంత బాగా మేడం వాళ్ళ పేరు వాళ్ళ ఆయన పేరు అన్ని కరెక్ట్ చెప్తాం. మంజుల మేడం. మంజుల. ఇంగ్లీష్ లో ఏమంటారు నిన్నే? పుట్టి అంటారు మేడం. పుట్టి అంటారు. ఇంగ్లీష్ లో పుట్టి అంటారు. ఇంగ్లీష్ లో పేరు మంజుల. మంజులనేనా? హిందీలో? మంజులనే మేడం. ఓకే ఓకే. తల్లి దగ్గర బాగా కూర్చోండి పేరు పుట్టి. మేడం అది ఇస్తున్నాండి బుక్ ఫస్ట్ మా స్కూల్కి వచ్చినప్పుడు ఎందుకు అని నేను పుట్టినాను అంటాను. మళ్ళీ మా స్కూల్ నుంచి పోయేటప్పుడు పుట్టినేస్తాము. నెల నెల పుట్టినేస్తాము. చూడండి, మీకే తెలుస్తుంది. తెలుసు మేడం. నెల నెల బాగా బరువు పెరుగుతాను మేడం మా పాప. కోడికోట్లో ఇస్తామని చెప్పాలా? ఎంత ఎత్తుంది అనేది కూడా చూస్తాం. రాసుకోండి మేడం. రాసినాను సార్. ఓకే వీళ్ళందరూ ఇట్లా కొలిస్తే అన్ని పరిగెత్తిపోతారు మళ్ళీ ఇదికే చేస్తాం కదా మేము. పిల్లలన్నీ చూపిస్తాను. కిట్ పెట్టారు. పడిపోకుండా ఈ లైన్లోనే నడుచు. తెలిపోతే పోతుపోయలేదు. అదే మేడం. ఓకే ఓకేనమ్మా. ఇప్పుడు నువ్వు కూడా అట్లే నడుచు. బుక్ పెట్టుకునేది కదా? పెడతానమ్మా. పెడతాను. రాసినా కదా, నువ్వు ఒక్క దాంట్లో నుంచి ఒకటి జంప్ చేయాలన్నమాట, ఎగరాల. ఎగరడం లేదు మేడం. మా పాప మెడకి ఎక్కి దిగుతా ఉంటుంది ఎప్పుడూను. ఎగరం. గీట్ తొక్కకూడదు. గీట్ తొక్కేసినావు. బాగా చదివినాను మేడం నేను. మేడం. ఎన్ని కావాలమ్మా? 3. ఇది 1 ఒకటి 2 రెండు 3 నేను చెప్పినాను కదా. ఇప్పుడు 1వ నంబర్ యాడ్ చెప్పు. అది ఇది కేకులు ఇద్దరు మేడం. 1 నుంచి 2 కేకులు, 2 నుంచి 3 కేకులు. అది అది నంబర్లు. వెరీ గుడ్. ఏమిది మేధాభివృద్ధినమ్మా. అంటే ఇది ఎట్లా వస్తుంది అనేది ఒక భావోద్వేగంతో వాళ్ళు ఎట్లా అనేది అర్థం చేసుకుంటారు. అర్థమైందా? ఇది మా అంగన్వాడీ సెంటర్. అర్థమైందమ్మా? ఈ సెంటర్లో ఫస్ట్ మేము చెట్లన్నీ వేసినాం. దీంట్లో పెద్ద ఆకేవది, చిన్న ఆకేవది, కాయలు ఎట్లు ఇడుస్తాయి, పూలు ఎట్లు వస్తాయి, చెట్లు ఎట్లు పెరుగుతాయి అనేవన్నీ దీని ప్రకారంగా మేము చూపిస్తూ ఉంటాం.
తిరిగి మళ్ళీ ఈ బొమ్మలు బొమ్మల్లో మీ బొమ్మలన్నీ నా దావాలా నీకే కావాలా నాకు ఇంకా వాళ్ళక్క ఇదేమిది నేను పెయింట్ మేడం మైసూర్ పెయింట్ మీ ట్రైన్ ట్రైను ఇది మోటార్ సైకిల్ మేడం మోటార్ సైకిల్ అది ఇది బీపీ ఇది ఇది బంగారము తెలుసా మా అన్న బంగారు మాట్లాడు మేడం మా అన్న మీ అన్న ఆడతాడా ఇవి తెలుసు కదా నీకు తెలుసు మేడం దుద్దులు ఏంటివి దుద్దులు మేడం కుర్కురేలు ఇచ్చేది దుద్దులు ఇస్తాను మేడం కరెక్ట్ చూడు ఇది మేధాభివృద్ధి అంటే దీంట్లో ఇది ఇప్పుడు పేపర్ లాగా ఉంది కదా దీన్ని మనము అది కొడితే ఇదేమైపోతుంది స్టిక్ మాదిరిగా అవుతుంది ఇది స్టిక్ చూడు ఇప్పుడు చల్లగా ఉంది చల్లగా ఉందా ఫ్రిడ్జ్లో పెట్టింది మేడం ఫ్రిడ్జ్లో కాదు అది కొడితే చల్లగా అయిపోతుంది చల్లగా ఉంది కదా ఇదంతా గాలి వస్తుంది ఇప్పుడు ఇది బాగా స్టిక్ మాదిరిగా అవుతుంది అనమాట నది మరి మాత్రం మళ్ళీ మంత్రమే రత్తుకోరా మేడం రత్తుకోరా రసగుల్లాను కాదు ఇవి చూడు ఇవి ఏంటివి వాటర్ బాల్స్ అంటాం వాటర్ బాల్స్ అంటాం ఇవి వాటర్ బాల్స్ ఇవి నీళ్ళకి వేస్తే ఇట్లా అవుతాం అన్నమాట చూడు అవన్నీ లెక్కిస్తావా? ఇవన్నీ కలర్లు ఉంటాయి ఈ కలర్లు లెక్కియాల మేడం దీంట్లో తక్కువే కొన్ని సరే మేడం ఇస్తాను చూడు ఇదేమిది ఏనుగు బొమ్ము అది కూడా లావ్ అయిపోయింది అది ఇంతే ఇంత ఉంటుంది వాటర్లోకి వేస్తే నీళ్లు పెద్దగా అయిపోతాయి చూడు ఇవి లెక్క ఇవి 3 కలర్లు ఉన్నాయి నీళ్ళకి వేస్తే లావ్ అవుతాయి పెద్దగా అవుతాయి ఉన్నాయి కదా ఇవి నీళ్ళలోకి వేస్తే చూడు ఇవి అయినాయి అన్నమాట ఇంత పెద్దగా అయినాయి అన్నమాట ఇది బబుల్స్ అన్నమాట ఇదేమిది బబుల్స్ ఆడుకుంటాను మేడం బాబు గాలి వస్తే ఏమవుతుంది బుడుగులు వస్తుంది దీంట్లో మేము గాలి ఇడిస్తేనే అది బుడుగులుగా నేను మేడం ఓకే అట్లా కాదు నాన్న, చిన్నగా ఊపల్లా. వెరీ గుడ్. అట్లే ఇలాంటివన్నీ నేర్పిస్తాం మీకు మా పాఠశాలకు వస్తే, ఓకేనా? అంగన్వాడికి వస్తే ఈ యాక్టివిటీస్ అన్ని చూడమ్మా మన సెంటర్లోనే చేపిస్తాం. మా ఇంట్లో మా డాడీ తెచ్చింది మేడం టాప్ అది ఇది చేప అయితే దీన్ని మనం ఏం చేసినామంటే ఏమిది ఇది మా డాడీ తెచ్చింది మేడం చేప తిన్నాను మేడం మా మమ్మీ కబాబ్ వేసి ఇచ్చింది కరెక్ట్. ఈ చేప మీద మేమేం చేస్తున్నాము ఇటుక వేసినారు మేడం ఇసుక వేసినాం కదా. ఈ చేప మీద అంతా దమ్మేసి బాగుందా? ఇసుక వేసినాం. బాగుంది కదా. బాగుంది మేడం పెద్దగా ఉందా సన్నగా ఉందా? సన్నగా ఉంది మేడం. ఈ చేప పెద్దగానే ఉండేది కదా, ఇది పెద్దది. ఇది ఏం కలరు? ఇది పసుపు పచ్చ. ఇది 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 చిన్నగా పెద్దగుందా? ఇది ఇది నా మాదిరి లాగా ఉంది ఇది అది చిన్నగా ఉంది. ఇది ఇది మీడియంగా ఉంది మేడం, మధ్య రకంగా ఉంది. ఇది చిన్నగా ఉంది మేడం. ఇది ఇది పెద్దగా ఉంది మేడం. అలాగా. స్టూడెంట్ బాగుండాలి మొత్తానికి. మంచి స్టూడెంట్ పట్టుకోవడం. మంచి క్లేవర్ స్టూడెంట్ వస్తానండి మేడం మీ అంగన్వాడికి. పట్టుకోవడం. ఇది ఏం కలరు? తెలియదు మేడం నాకు. ఇది వంగపూత కలర్ అంటే పర్పల్. వంగపూత పూత కల్లారు వంకాయ చూసినా కదా, ఆ చెట్లో పువ్వు ఇడుస్తుంది. ఆ పువ్వు ఎలా ఉంటుందో అది. ఇది బనానా అంటే అరటిపండు ఆ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది. అర్థమైందా? ఇది ఎరుపు. ఈ బొమ్మలు ఏం మేడం? చూడమ్మా ఇవేమి బొమ్మలు అన్నమాట. ఇవి అన్ని ఇట్లా విడివిడిగా చేస్తే తర్వాత నువ్వు ఏదన్నా నీకు ఏది వస్తే అది పెట్టచ్చు అన్నమాట. పెట్టావా మరి? ఇంకా రాలేదు మేడం. చూడు ఇట్లా పెట్టేదే పెట్టు, నీకు ఎట్లా వస్తే అట్లా పెట్టమ్మా.
మీరు నిలబడకుండా నడకుండా మీరు నిలబడుకోండి. మార్కులు తిక్కేసుకుంటాడు అలా ఇది పెడతాందే లేదా అవన్నీ ఫిల్ చేసి రాష్ట్ర ఇవ్వాలి పేరెంట్. ఏం పెట్టినాం ఇది? 2 బొమ్మలు పెట్టినాను మేడం. వెరీ గుడ్. అట్లా చూపి. వెరీ గుడ్. బాగా పెట్టినావు. చూడు ఇవేమమ్మా? బొమ్మలు మేడం. బొమ్మలు కదా. ఇది చూడి. అట్లా అది ఎక్కడైనా చూసావా? బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం మేడం.